బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పూర్తి అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి డిక్లేర్ చేసింది. ఆయన గెలుపు కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ వెళ్లి మరోసారి మిగతా రాష్ట్రాలకు సంబంధించిన మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతోని మరొకసారి ఫోన్ లో మాట్లాడాలని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని, ఆయనకు మద్దతు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ ఆత్మ తపోదానుసారం ఓటు వేయాలని ఆయన ఇప్పటికే కోరారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి. ఒక తెలుగు బిడ్డగా ఆయనకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి కోవిదుడు, ఒక డెమోక్రటిక్ పర్సన్ కాబట్టి ఆయనకు ఓటు వేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే కావాలనే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుంటే తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రాజకీయాలు తెలుగు వారి ప్రాబల్యం మరొకసారి పెరిగినట్టు అవుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లి మరొకసారి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోనే ఆయన ఫోన్ లో మాట్లాడి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.